నమస్తే, నేను మీ కౌసర్ జహాన్. మీరు చూసిన ఈ వీడియోలో ఉన్న వాళ్ళు సరిహద్దుల్లో దేశం కోసం పోరాటం చేసిన వాళ్ళ, ధైర్య సాహసాలతో పిల్లలని, మహిళలని, ప్రజలని కాపాడిన వాళ్ళ, సంఘ సంస్కర్తల, సమాజ సేవకుల, నటుల, కళాకారుల, క్రీడాకారుల, ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్లో దేశానికి పతకాలు తెచ్చారా? కాదు, ఇవేవి కాదు. 2002లో అంటే 20 ఏళ్ల క్రితం ఒక 20 ఏళ్ల ఆడపిల్లని, 5 నెలల గర్భవతిని అత్యంత కిరాతకంగా, అమానవీయంగా సామూహిక అత్యాచారం చేసిన ఘనులు, 3.5 ఏళ్ల పసి పాపని నేలకేసి బాది చంపేసిన దుర్మార్గులు, ఆమెతో పాటు 3 మహిళలని ఆమె కళ్ళెదుటగానే ఒకరి కళ్ళెదుట మరొకరిని అత్యాచారం చేసిన నీచులు, వీళ్లతో పాటు వీరి కుటుంబంలో మరో 14 మంది మరణానికి కారకులైన దోషులు. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బాను అనేటువంటి ఒక మహిళపై అత్యాచారం జరిపి ఆమె కుటుంబ సభ్యుల ప్రాణాలు తీసుకుని ఆమె కన్న కూతురిని చంపివేసిన వీళ్ళందరూ దోషులుగా 2008లో జీవిత ఖైదు విధించబడి జైలు పాలైన తర్వాత ఇప్పుడు ఇలా మీరు చూస్తున్న ఈ వీడియోలో విడుదలయ్యారు. 15 ఏళ్ల 7 నెలల జైలు శిక్ష అనుభవించిన వీళ్ళని స్వాతంత్ర దినోత్సవం నాడు, ఆజాదీకి అమృతోత్సవాలు జరుపుకుంటున్న వేళ క్షమాభిక్షతో వారి శిక్షాకాలాన్ని తగ్గించి సత్ప్రవర్తనతో సహజంగా ఇలాంటి మంచి మంచి రోజులలో కొంతమంది ప్రముఖుల పుట్టినరోజు, జయంతి, లేదంటే స్వాతంత్ర దినం, గణతంత్ర దినం రోజున ఇలాగా కొంతమందిని వాళ్ళ సత్ప్రవర్తన దృష్ట్యా రిలీజ్ చేయమని కోరుకున్న వారిని ఇలా జైల్స్ విడుదల చేస్తూ ఉంటాయి. ఆ కోవలోనే ఇప్పుడు ఈ 11 మందిని విడుదల చేయడం జరిగింది. సభ్య సమాజంలోకి మళ్ళీ అడుగుపెట్టిన వీళ్ళకి ఘన స్వాగతం లభించింది. పూలహారాలతో, కుంకుమ తిలకాలతో, హారతులతో, స్వీట్స్తో స్వాగతం లభించింది. ఎందుకు వీళ్ళని విడుదల చేశారు? చట్టపరంగా వీళ్ళకి విడుదల చేయడానికి ఉన్న అవకాశాలు ఏంటి అంటే, సహజంగా క్షమాభిక్షలు లేదా ఇలా విడుదల చేయడాలు, కేసును కొట్టివేయడాలు, శిక్షాకాలాన్ని తగ్గించడం లాంటి అధికారాలని రాజ్యాంగపరంగా ఆర్టికల్ 72 ప్రకారం రాష్ట్రపతికి, ఆర్టికల్ 161 ప్రకారం గవర్నర్కి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సమాంతర అధికారాలని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కలిగి ఉంటాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాల జాబితాలోకి జైళ్ళు వస్తాయి కాబట్టి ఖైదీల్ని విడుదల చేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కలిగి ఉంటుంది. మరి ఈ ఖైదీలు కూడా అందులో ఒకానొక ఖైదీ అర్జీ పెట్టుకోవడంతో తనని విడుదల చేయమని కోరడంతో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాస్తవానికి ఈ ఘటన జరిగింది గుజరాత్లో అయినా బిల్కిస్ బాను కోర్టును ఆశ్రయించిన తర్వాత ఆమెపై బెదిరింపులు రావడంతో ఈ కేసుని మహారాష్ట్రకి అంటే ముంబైకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కేసుని కూడా సిబిఐకి ఇవ్వడం జరిగింది. 2008లో స్పెషల్ కోర్ట్ 14 మందిని నిందితులుగా చేరుస్తూ వాళ్ళకి జీవిత ఖైదుని విధించింది. అందులో జైల్లో 3 మరణించడం జరిగింది. మిగిలిన 11 మందిని ఇప్పుడు రిలీజ్ చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం 432 అంటే సెక్షన్ 432 నుంచి 435 వరకు ఈ లైఫ్ సెంటెన్స్కి సంబంధించిన పలు అంశాలని చెప్పడం జరిగింది. 432లో ఈ జీవిత ఖైదు అనేది విధించడం, అలాగే 433లో కనీసం 14 ఏళ్ళు ఈ జీవిత ఖైదు అనుభవించాల్సి ఉంటుంది. అంటే జీవిత ఖైదు అంటే యావజ్జీవం శిక్ష పడిన వాళ్ళు కనీసం 14 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అని చెప్పబడింది. 433 ఏలో
కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే సెక్షన్ 435 ప్రకారం సిబిఐ విచారణ చేస్తున్న కేసుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా విడుదల చేసే అధికారం ఉండదు. అలా చేయాలి అని అంటే కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పబడింది ఈ సెక్షన్లో. మరి ఇలాంటి హేయమైన ఘటనల్లో విడుదల చేసే అవకాశం లేవని మన సెక్షన్స్ చెబుతున్నప్పుడు సిబిఐ చేపట్టిన కేసులో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉండదు అన్నప్పుడు సిబిఐ అలాగే స్పెషల్ కోర్ట్ ఆఫ్ ముంబై ఈ కేసుని విచారించినప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంది అంటే, మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ప్రత్యేక పాలసీలు చేసుకుంటాయి ఈ శిక్షలకి సంబంధించి. అలాగే 1992లో గుజరాత్ రాష్ట్రం ఒక పాలసీ చేసింది. ఈ జీవిత ఖైదులో ఉన్నటువంటి ఖైదీలను విడుదల చేయాలి అంటే కనీసం వాళ్ళు 14 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి ఉన్న వాళ్ళని విడుదల చేయవచ్చు అని. దాన్ని సుప్రీంకోర్టు తప్పుపడుతూ 2013లో దాన్ని రద్దు చేసింది. మళ్ళీ 2014లో గుజరాత్ రాష్ట్రము ఒక కొత్త పాలసీని చేసుకుంది. అందులో కొన్ని రిస్ట్రిక్షన్స్ విధించింది. ఇక్కడ ఇందాక మనం చెప్పినట్లు 14 ఏళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్నప్పటికీ కొన్ని ప్రత్యేక కేసుల్లో, తీవ్రమైన కేసుల్లో విడుదల చేయాల్సిన అవసరం లేదు, విడుదల చేయరాదు అని ఒక కొత్త పాలసీ చేసుకుంది. మరి 2014లో చేసినప్పుడు పాలసీని దానికి అనుగుణంగా ఇప్పుడు బిల్కిస్ బాను నిందితులని విడుదల చేయరాదు. మరి ఎందుకు విడుదల చేశారు అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న సమాధానం ప్రకారం సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎవరైతే తమకి క్షమాభిక్ష పెట్టమని ఇందులో కోరుకున్న వ్యక్తి పిటిషన్ని విచారించిన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 1992లో మీరు చేసిన పాలసీ ప్రకారం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళని విడుదల చేసే అధికారాన్ని మీరు కలిగి ఉన్నారు కాబట్టి దానిపై 2 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎందుకు అంటే 1992 తర్వాత అంటే 2008లో ఈ కేసుపై విచారణ జరిపిన స్పెషల్ కోర్ట్ తీర్పునివ్వడం జరిగింది. అంటే 2014లో తెచ్చిన కొత్త పాలసీ అంటే 2014లో కొత్త పాలసీ రావడానికంటే ముందే అంటే 2008లోనే వీళ్ళకి శిక్ష పడడం జరిగింది. కాబట్టి అప్పటిలో అమల్లో ఉన్నటువంటి 1992 పాలసీ ప్రకారమే వీళ్ళని విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం కలిగి ఉంది. కాబట్టి వీళ్ళని విడుదల చెయ్యవచ్చు. 2014లో చేసిన కొత్త చట్టం వీళ్ళపై అప్లై అవ్వదు అని. ఎక్కడా అందుబాటులో లేనటువంటి 1992 చట్టాన్ని ఉపయోగించుకుని రాష్ట్రం సమర్థించుకుని ఇలా వీళ్ళని విడుదల చేయడం తప్పు అని చాలామంది సీనియర్ లాయర్స్, ప్రజా హక్కుల సంఘాలు, ప్రముఖులు, ప్రతిపక్షాలు ఇప్పుడు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ తీరుని తప్పుపడుతున్నాయి. ఇలా ఇంత దుర్మార్గమైన వ్యక్తులని, దోషులని మళ్ళీ సభ్య సమాజంలో ప్రవేశపెట్టడం సమాజానికి మంచిదేనా? ఈ తీర్పు ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది? ప్రజల్లో శాంతి భద్రతల పట్ల ఎలాంటి నమ్మకాన్ని ఇస్తుంది? చట్టాల పట్ల ఎలాంటి నమ్మకాన్ని ఇస్తుంది? అలాగే 17 ఏళ్లు సుదీర్ఘ పోరాటం చేసి తన భార్యకి న్యాయం చెయ్యమని వేడుకున్న బిల్కిస్ బాను భర్త ఈ నిందితులని విడిచిపెట్టడంపై ఎలా స్పందిస్తారు? ఆయన పోరాటానికి లభించిన ఫలితం ఇదేనా? ఇక కోర్టులు ఏ మానవ సంఘాలైతే బిల్కిస్ బానుకి న్యాయం చెయ్యాలని పోరాడారో, ఏ లాయర్లైతే ఆమె వెంట నడిచారో వాళ్ళ పోరాట ఫలితం ఇదేనా?
అలాంటి వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు ఎలాంటి విలువ ఇచ్చింది, వాళ్ళ పోరాటాన్ని ఎలా గుర్తించింది అన్నది కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. ఒక నిర్భయ ఘటన జరిగినప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన, తీవ్రమైన నిరసనలు పెల్లుబికాయి. అతి కఠినమైనటువంటి ఒక నిర్భయ చట్టాన్ని తీసుకురాగలిగిన ప్రజలు ఈరోజు బిల్కిస్ బాను విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారు? బిల్కిస్ బానుని, నిర్భయాని ఒకేలా ఎందుకు చూడలేకపోతున్నారు? ఇక్కడ నిందితులు బిల్కిస్ బాను మతాన్ని చూసి అత్యాచారం చేస్తే చట్టము, రాష్ట్ర ప్రభుత్వము అదే మతాన్ని చూసి విడుదల కూడా చేసింది. అంటే చట్టాలకి మతం ఎందుకు కీలకమవుతుంది అన్నది ఇక్కడ మరొక ప్రశ్న. అర్ధరాత్రి ఆడపిల్ల స్వతంత్రంగా తిరిగిన రోజే మనకి స్వాతంత్ర్యం అని చెప్పి బాపూజీ చెప్పారు. మరి ఆజాదీకి అమృతోత్సవాలు జరుపుకుంటున్న వేళ అదే ఆడపిల్ల అర్ధరాత్రి స్వాతంత్రాన్ని పొందకపోగా పట్టపగలు సామూహిక అత్యాచారానికి గురైతే ఆ అత్యాచారం చేసిన వ్యక్తులని అదే స్వాతంత్ర దినోత్సవం రోజున సభ్య సమాజంలోకి మళ్ళీ విడిచిపెట్టడం ఏ మహిళ స్వాతంత్రాన్ని సూచిస్తుంది? స్వాతంత్ర దినోత్సవం నాడు ఆజాదీకి అమృతోత్సవాలు అంటూ ప్రధానమంత్రి మోదీ అద్భుతమైన ప్రసంగం చేసి అందులో మహిళలను ఉద్దేశించి కీలకంగా ప్రసంగించారు. विकृति आई है हमारी बोलचाल में, हमारे व्यवहार में, हमारे कुछ शब्दों में हम नारी का अपमान करते हैं. क्या हम स्वभाव से, संस्कार से, रोजमर्रा की जिंदगी में नारी को अपमानित करने वाली हर बात से मुक्ति का संकल्प? మహిళల పట్ల మనం వాడుతున్న భాష, మనం వాళ్ళని చూస్తున్న విధానం సరైంది కాదని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆడవాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉందంటూ ఉద్ఘాటించారు. మరి అదే స్వాతంత్ర దినోత్సవం రోజు ఎర్రకోటలో ప్రధానమంత్రి ప్రసంగిస్తున్న వేళ ఒక మహిళపై అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసిన ఈ 11 మందిని సభ్య సమాజంలోకి విడిచిపెట్టడం ఏ స్త్రీ మర్యాదని కాపాడింది? ఏ స్త్రీ స్వాతంత్రాన్ని కాపాడింది? ఏ స్త్రీకి ఈ దేశం, ఈ చట్టాలు, ఈ న్యాయం, ఈ ప్రభుత్వాలు గౌరవం ఇస్తున్నాయి? కేవలం మాటల్లో గౌరవం ఇవ్వండి అంటూ ప్రజల్ని కోరే ప్రధానమంత్రి గారు ఆ గౌరవాన్ని ప్రతి మహిళకి సమానంగా అందిస్తున్నారా? అందే పరిస్థితి దేశంలో ఉందా? మతాల ప్రాతిపదికన, వర్గాల ప్రాతిపదికన మహిళలకి న్యాయం అందుతోంది అన్న విషయాన్ని ప్రధానమంత్రి గారు గుర్తించలేకపోతున్నారా అనే ప్రశ్నలు ఎన్నో తలెత్తుతున్నాయి. ఇన్నేళ్ల పాటు ఆ పీడకల నుంచి బయటపడలేక ఇప్పుడిప్పుడే సుప్రీంకోర్టు ద్వారా 50 లక్షల పరిహారం ఇవ్వమంటూ, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వమంటూ ఆదేశాలు పొందిన గుజరాత్ ప్రభుత్వం ఆమెని పరిహారం ఇచ్చి ఉద్యోగం ఇవ్వడంతో ఈ మధ్య మళ్ళీ ఆమె తన జీవితాన్ని పునః ప్రారంభించుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ నిందితులని మళ్ళీ విడిచిపెడితే బిల్కిస్ బాను మానసిక పరిస్థితిపై, అలాగే ఆమె జీవితంపై మళ్ళీ ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? మళ్ళీ ఆమెకి బెదిరింపులు, ప్రాణభయం ఉండే అవకాశం ఉందా అనే కోణంలో కూడా ఆలోచన జరుగుతోంది. నేను వ్యక్తిగతంగా కంటికి కన్ను, పంటికి పన్ను, ఎన్కౌంటర్లు, ఉరిశిక్షలకి వ్యతిరేకిని. కానీ సమాన న్యాయాన్ని మాత్రం కోరుకుంటాను. న్యాయం అన్నది ఎప్పుడు సమంగా ఉండాలి. కుల, మత, వర్గ ప్రాతిపదికన న్యాయం జరగకూడదు. అలాంటిది ఇప్పుడు ఈ ఆడపిల్లకి నిజమైన న్యాయం జరిగిందా? ఈ నిందితుల విడుదలని విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్ ఎందుకు సంబరాలు జరుపుకుంటుంది? బిల్కిస్ బాను నిందితులని ఈ రకంగా విడుదల చేయడాన్ని మీరెలా సమర్థిస్తారు? కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.